ఈ త్రినాథ్ కావేరి వాళ్ళ ఇల్లు ఇదే అనుకుంటా. అరటి గెలలు ఇల్లు బాగున్నట్టుంది. డబ్బా ఇచ్చేసి తొందరగా వెళ్ళిపోవాలి మనం. కావేరి మీరేంటి ఇక్కడ? నేను సీలేరులో చిన్న షూటింగ్ ఉంటే వచ్చాను. లాస్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఆయన్ని పాపని అందరినీ కలిశాను. ఎంత బాగా చూసుకున్నావు నన్ను. అసలు పులిహోర కూడా ఇచ్చావు. డబ్బా నా దగ్గర ఉండిపోయింది, అది ఇచ్చేద్దామని వచ్చా. డబ్బా ఇవ్వడానికి హైదరాబాద్ నుండి సీజర్ వచ్చారా? ఏం మాట్లాడుతున్నావు కావేరి? ఆడవాళ్ళకి డబ్బా అనేది ఒక సెంటిమెంట్. 20 రూపాయల డబ్బా కోసం 20,000 ఖర్చు పెట్టుకొని వచ్చా. నాకు అర్థమవుతుంది. అవును, మీ ఆయన తాగుడు మానేశాడా? మీరు రండి, కాఫీ పెట్టాలి. త్రినాథ్ గారు బాగున్నారండి? నానా బాగున్నావా? గుర్తున్నానా? లాస్ట్ టైం వచ్చేసి వెళ్ళాను కదా. అవును, ఏంటి మసాజ్ చేస్తుంది? రాత్రి తాగింది దిగలేదు. అయ్యో, దానికి మసాజా? మంచి కోఆపరేషన్. త్రినాథ్ గారు అరటి పండ్ల వ్యాపారం అది బాగా నడుస్తుందండి? బ్రహ్మాండం. అది తాగడం అది ఇంకా మీరు మానేయలేదు? అప్పుడప్పుడు అలా. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఇంకా మీరు నిష్టగా ఉంటారని విన్నాను. మొత్తం ప్రతి సంవత్సరం వేస్తాను. ప్రతి సంవత్సరం 41 రోజు చాలా నిష్టగా ఉంటాను. ఏ బంగారు? చాలా మంచి అలవాటు అండి అసలు నిజంగా. మా నాన్నగారు కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకునేవాళ్ళు 41 రోజులు. ఆయన కూడా అంతకు ముందు వెనక. మీరు నాన్న కూడా? మా నాన్న కూడా సేమ్ ఆల్మోస్ట్. అసలు లాస్ట్ టైం మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు అదే స్టోరీ అనిపించింది నాకు, సేమ్ స్టోరీ అని. కాదు, మీకు గొడవలు ఇంకా అవుతున్నాయా? ఇదో ప్రాబ్లం. ఎవరు? ఇది అదంత క్యూట్ గా ఉంది. ప్రాబ్లం ఏంటి? క్యూట్ కాదు, పెద్ద గొడవ, చిన్న గొడవ. త్రినాథ్ గారు, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉండేటువంటి గొడవలేనండి. ఎవరి ఇంట్లో లేవు చెప్పండి గొడవలు? అందరి ఇళ్లలో ఉంటాయి గొడవలు. నేను జస్ట్ వచ్చే ముందే మా ఇంట్లో గొడవ పడొచ్చా? ఓకేనా? షార్ట్ అయిపోయింది, ఇది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఆ తర్వాత చూసుకుందాం. స్వామి శరణమయ్యప్ప, హరిహర సుధనే శరణమయ్యప్ప. ఆ స్వామి ఆశీర్వాదంతో ఇవాళ ఇంటర్వ్యూ మొదలు పెట్టేద్దాము. శివ నిర్వాణ గారు, మొత్తానికి మీరు కట్ చెప్పడం వల్ల మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాము. అండ్ అలాగే క్లోజ్ బ్యాలెన్స్ ఉంది, తర్వాత ఇంకో విషయం, మా అదృష్టం కాబట్టి మా ప్రొడ్యూసర్ కూడా, అంటే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ మైత్రి, మాతో ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. టక్కనగా వాళ్ళు రావటం అనుకోకుండా వచ్చారు. అనుకోకుండా జరిగేది ఎప్పుడు బాగుంటుంది. ప్రతి ఈవెంట్ లో ఆయన ఉండిపోతున్నారు అంతే, అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో. ప్రతి సినిమా ప్రతి ఈవెంట్ లో ఉంటాను. భలే అది ప్రీ రిలీజ్ లో ఇంటర్వ్యూకి చాలా రేర్ గా బేసిక్ అంటే సోది యు నో. అండ్ ఇరుముడి ట్రైలర్ చాలా బాగుందండి. వెరీ వెరీ అంటే ఇంట్రెస్టింగ్. ఒక ఫ్యామిలీ సబ్జెక్టు, రవితేజ గారిని అందులో మేము ఏదైతే చూడాలి అనుకుంటూ ఉన్నామో దట్ కైండ్ ఆఫ్ అ సబ్జెక్ట్. చాలా ఎక్కువ మంది ముఖ్యంగా ఆడవాళ్ళు రిలేట్ అయ్యేటువంటి సబ్జెక్టు పాయింట్స్తో, అండ్ ఆడవాళ్ళ గురించి మీరు తీసుకొచ్చినటువంటి ప్రస్తావనలు, అంటే ప్రతి కూతుర్ని నా కూతురులాగానే చూసుకోవాలి అని చెప్పిన ఆ డైలాగ్ చాలా బాగుంది రవితేజ గారు. రియలీ నాకు కూడా చాలా నచ్చింది. ఆ థాట్ ప్రాసెస్ గనక వచ్చినట్టయితే చాలా క్రైమ్ రేట్స్ కూడా తగ్గిపోతాయి. ఏమంటారు? తగ్గాలని, తగ్గితే చాలా మంచిది, చాలా సంతోషం, చాలా మంచిది కదా. సో ఇది మేము అనుకున్నటువంటి ఒక బిగినింగ్, ఇరుముడి అయ్యప్ప స్వామి మాల ఇలా తాగుతున్నారు, అక్కడి నుంచి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ద స్టోరీ అని అర్థమైంది. మీతోనే మొదలు పెడదాము. ఇది ఇరుముడి బేసికల్ గా 3 లేయర్స్ లో జరిగే కదండి. ఇరుముడి అంటే ఇరు అంటే ఇద్దరు కదా, ఇద్దరు మధ్యలో ముడి అని అర్థం. సో ఇది ఎందుకు ఇరుముడి అని టైటిల్ పెట్టానంటే, ఒకటి ఏంటంటే అయ్యప్ప స్వామికి అతను కొలిచే ఒక భక్తుడికి మధ్యలో ముడి, అదొక బంధం. 2 ఒక ఫాదర్ కి డాటర్ కి మధ్యలో ముడి, అదొక బంధం, అదొక ఇరుముడి. ఒక ఎమోషనల్ ఫిల్మ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక ఫియర్ అండ్ టెన్షన్ మధ్యలో చెప్తూ ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ గా థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియన్స్ ఉండాలని అలా ఫ్రేమ్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే భోజనాలు పెడుతున్నప్పుడు కూడా డైలాగ్ చాలా బాగుంది. ఏంటి అమ్మాయి డాక్టరా ఇంజనీరా అంటే? అంటే 5వ తరగతి అంటే ఇది చాలా హ్యాపీ అంతే. మనం ఎంఎస్సీలు చేసిన ఇంకా తర్వాత ఏంటి అని చంపుతుంటాం కదా, మనం 5వ తరగతికే పిచ్చ హ్యాపీ అనమాట. కూతురు అంటే అంత ప్రేమ. రవి గారు, మీరు ఈ ఇరుముడి సబ్జెక్ట్ తీసుకున్నారు కాబట్టి మీకు ఎప్పుడైనా మాల వేసుకోవడం ఇలాంటిది ఏమైనా అనుభవం ఉందా? నేను 3 సార్లు వేసానండి. అలా అయ్యప్ప దీని మీద ఒక స్పెషల్ ఇదే ఉంది. ఎప్పుడైతే ఆ బ్యాక్ డ్రాప్ లో వీటిలో ఇలా చెప్పాడో చాలా బాగుంది అనిపించింది. ఇంకోటి అండి, ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి.
దీంట్లో ఉన్న షేడ్స్ కానీ ఇవన్నిటికీ మేము బిలీవ్ చేస్తుంది ఏంటంటే రవితేజ గారు తప్పితే ఇంకో హీరోకి ఈ కథ కాదు అని బలంగా నమ్మి కరెక్ట్గా ఎక్కడ చేరాలో అక్కడ చేరి సినిమా కూడా ఆలోచించి చెప్పండి. లేదు 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 సార్ లేదు మీరు లేదు అసలే చాలా సినిమాలు చేస్తున్నారు. కాదండి అంటే దీంట్లో అండి ఒక ఎమోషనల్ యాంగిల్, ఒక చిన్న ఇంటెన్స్ ఫైట్ యాక్షన్ కానీ ఇది కానీ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కానీ ఒక న్యాచురల్ ఎమోషన్స్ ఉన్నాయండి. ఇవన్నిటికీ ఆల్ ఇన్ వన్గా మేము అనుకుంది ఈ కథని డెఫినెట్గా ఈయన ఒక్కళ్ళు అయితేనే దీనికి న్యాయం జరుగుద్దని బలంగా నమ్మాము డైరెక్టర్ గారు కానీ మేము కానీ. ఆ తర్వాత వెళ్ళి రవణకి చెప్పగానే ఆయనకి నచ్చింది. ఇంకా ఇలా చాలా స్మూత్గా హ్యాపీగా అయిపోయిందండి. ఎస్ సూపర్. నుంచి ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇప్పుడు కట్టు సాంగ్ చూసారు కదండి, అవును చేసినప్పుడు షర్ట్ లేకుండా సో నాకు ఈ క్యారెక్టర్ని రవణను ఊహించుకున్నప్పుడు ఏంటంటే అండి బేసికల్గా రవణ్ ఏంటంటే తను సింధూరం నుంచి ఇప్పటివరకు ఇంత లాంగ్ జర్నీలో ఒక మిడిల్ క్లాస్కి, లేడీస్కి, ఫ్యామిలీస్కి, పిల్లలకి కనెక్ట్ అవ్వనే ఆడియన్స్ లేరు. అవును, అందరూ ఆడియన్స్ ఏంటంటే రిలేట్ అవ్వగలరు. ఆ రిలేట్ అయినప్పుడు నేనేమనుకున్నాను అంటే జనరల్గా మీరు మాలేసే వాళ్ళందరినీ చూస్తుంటే అందులో ఒక డబ్బున్నోడు ఉంటాడు, పేదోడు ఉంటాడు, మిడిల్ క్లాస్ ఉంటాడు. కానీ ఎక్కువగా ఏంటంటే ఊర్లలో ఒక రిక్షా వాడు కూడా మాలేసుకుని హ్యాపీగా చేసుకుంటాడు, ఒక ఆటో వాడు కూడా మాలేసుకుని హ్యాపీ. వాళ్ళందరూ ఏంటంటే మా బాబాయ్, మా నాన్న, మా తమ్ముడు ఇలాగే ఉంటాడు మాలేసుకుంటే అని ఒక ఫీలింగ్ ఉండాలి. సో ఆయనకుండే ఒక మ్యాస్కులానిటీ ఉంటది. రవి గారు మీరు ఎప్పుడైనా ఇంత ఆలోచించారా? నువ్వు ఆలోచించుకోవా, నాకు ఎందుకు, ఏం చేయాలో చెప్పు అంటారు. శివ గారు అంతకు ముందు బయాలజీ లెక్చరర్ కదా, సో అందుకని ఆయన చక్కగా మనకి ఒక లెసన్ లాగా వచ్చేస్తుంది అనమాట ఆయన దగ్గర నుంచి. కథ చెప్పినప్పుడు సుమా నాకు ఆల్మోస్ట్ సినిమా చూపించేది. ఓకే, తను కథ చెప్పినప్పుడే నేను నరేషన్ లోనే అసలు వెరీ క్లియర్ ప్రతిదీ ఏ చెప్పాడో నాకు తెలిసి ఇంకా అంతకంటే బాగా ఎన్హాన్స్ అయిందని నేను నమ్ముతున్నాను. అండ్ అందులోనూ శివ నిర్వాణ గారు మంచిగా ఇమోషన్స్ ని బయటకు తీసుకురావడంలో, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో దిట్ట. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ అండి. మంచి ఎమోషనల్ రైడ్ అవుతుంది. యా 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 డెఫినెట్లీ అండి, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అయితే 100%. ఎస్, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సినిమా ఇచ్చే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ గురించి అందరూ చెరిష్ చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు, మళ్ళీ మళ్ళీ చూస్తారన్న నమ్మకం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ప్రియా, హౌ వాజ్ ఇట్ ఇక్కడ ఈ సీలేరులో ఈ వర్కింగ్ అట్మాస్ఫియర్? We have been isolated from rest of the world. நீங்களா ஹைதராபாத்ல ஷூட் பண்ணாதானே you'll have distractions. Come to Sealeru, you have nothing, you don't have network, you don't have anything. You Wow. just shoot and be Almost in the 30 character. days. రవి గారు కావాలని ఇలా ప్లాన్ చేశారు. అందుకే షూటింగ్ బాగా జరిగింది. కాదు, You don't have a choice but to shoot. to shoot, yeah, that is the only way you entertain. Yes, you would want to go to the shot. So yeah, it was fun and we loved the place. ఇంకోటి ఏంటంటే సుమ గారు, ఈ స్టోరీకి ఒక టిపికల్ లొకేషన్ కావాలి. అంటే ఒక అట్టిపల్లి వ్యాపారం చేసుకున్న ఒక త్రినాథ్ అనే ఒక క్యారెక్టర్, ఆ కొండల మధ్యలో ఒక చిన్న అరటి తోట, ఒక చిన్న ఇలాంటి ఈ బ్యూటిఫుల్ హౌస్, చుట్టూ ఏంటంటే ఫారెస్ట్, ఈ లొకేల్స్ అన్ని అనుకున్నప్పుడు నేను ర్యాండమ్ గా చాలా వీడియోలు చూస్తున్నప్పుడు పొలాచి గిలాచి వెళ్తే వేరే స్టేట్ లో చేసి మ్యాచ్ చేశారని ఫీలింగ్. చాలా మందికి సందర్భంగా నేను చెప్పాలంటే అసలు మన స్టేట్ లోనే ఒక కేరళని తలపించే ఒక లొకేషన్, దట్ ఈస్ వాట్ సీలేరు. కరెక్ట్, ఆంధ్రాకి ఒరిస్సాకి బోర్డర్ లో ఉంది. అండ్ దట్ టెరైన్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డ్యామ్స్ అనమాట. డ్యామ్స్ ఫారెస్ట్ అనేది ఒక ఎక్స్ట్రానరీ కాంబినేషన్ అనిపించింది నాకు. అంటే నేను తీసుకున్న క్రైమ్ మూడ్కి కానీ సస్పెన్స్ మూడ్కి కానీ ఇదంతా ఎందుకు ఇది చెప్తున్నానంటే అక్కడ మేము 250 మందితో అక్కడ షూటింగ్ చేయగలిగామంటే అక్కడ విలేజెస్ ఇచ్చిన సపోర్ట్ అండి. ఏమన్నా ఒక సింగిల్ డే కూడా మనకు అసలు ఇబ్బంది లేకుండా, అసలు ఒకరు కమెంట్ చేయడం కానీ డిస్టర్బ్ చేయడం కానీ, బాబు వెళ్ళిపోండి అంటే అలా వెళ్ళిపోయారు అందరూ. చాలా ఇన్నోసెంట్ పీపుల్. ఆ రోడ్ ట్రాఫిక్ ఆగిపోమంటారు, ఆగిపోయారు. The dam bridge and all, it is very narrow, so people were waiting for a long time just to డ్యామ్ మీద షూటింగ్ చేసేవాళ్ళు, డ్యామ్ లెఫ్ట్ రైట్ ఆపేవాళ్ళం. మామూలుగా అయితే ఊరుకోరు కదా. ఎంత ఇన్నోసెంట్ అంటే 20 నిమిషాలు అరగంట అయితే అరగంట అలా ఆగేవాళ్ళు అనమాట. అందరినీ ఒకేసారి పంపించేవాళ్ళు. very nice. సో ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్దాం. సీరియస్లీ యా. During narration, we were talking about Sealeru location. When we were there, it had a story to say. It was part of the story. It gave so much of character to the story. dam Actually, story point. yes, the location was such a huge plus. హే నక్షత్ర, ఏంటో వీళ్ళైతే కబులు చెప్పుకుంటున్నారు, సోదేటు അതെ. ఒక ముక్క అర్థం కాదు. No. ഏയ് She can understand. ഇയാൾക്കെല്ലാം മനസ്സിലായില്ലേ നമ്മൾ പറഞ്ഞതെല്ലാം? ആ ഇത്രമേലായിട്ട് പറഞ്ഞതൊക്കെ മനസ്സിലായില്ലേ? మన వెళ్దామా? మొత్తం అర్థమైపోయింది, కంప్లీట్ గా క్యాప్చర్ చేసేస్తుంది ఫుల్ గా. அவங்க அப்படியே பேசிட்டு இருக்கட்டும், நம்ம கிளம்பலாமா அப்படியே. నక్షత్ర, హూ ప్యాంపర్డ్ యూ మోస్ట్ ఆన్ ద సెట్స్?
everybody. No, now she's worried if I tell one name. Tell. Feeling. They all are very positive people. You can tell. You can also tell that nobody pampered me. No one did. Tell in Malayalam, re. Yeah. Okay, 1 minute. Yeah, she's thinking. Now also. This is not shooting. Tell. షూటింగ్ లో కూడా ఆలోచిస్తుందా ఎక్కువగా? ఒకటి కాదులే. ఎలా ఏదో అనుకుంటది, అమ్మా నక్షత్రం రెడీ అంటే వెయిట్ అంటది. ఏంటి అప్పుడే మెథడ్ యాక్టింగ్? మామూలు మెథడ్ యాక్టింగ్ కాదు. One day I remember she was saying, Nakshatra, emotions pattila, just do glycerin. And she was like, no, not needed. And she went on like this, ready. And she started tearing. I was like, what? Sherry came. She can do that. You can do that? Yeah. Okay, now we Okay, now see do. now. Okay? Ready. Now it is an emotional sequence between you and your father. Okay? Okay, 1 minute. Yeah. అది Same one. ప్రీ రిలీజ్ టైం వచ్చేస్తుందేమో. వచ్చేసింది. Yeah. Oh my God. Nana. మీకు విక్రమార్కుడు సినిమా తర్వాత ఇలా ఒక Yeah. కాంబినేషన్ ఇదే కదా రవితేజ గారు? అప్పుడు కూడా ఆ పాప ఇలాగే రింగులు చుట్టుతో చిన్నది అవును. ఇలాగే ఉంది. సో వి వర్ రిమైండెడ్ ఆఫ్ విక్రమార్కుడు. సో యూ డిడ్ంట్ టెల్ మీ హూ ప్యాంపర్డ్ యూ? డైరెక్టర్ గారా? డైరెక్టర్ గారికి తప్పదు కదా, ఆయన వర్క్ చేయించుకోవాలి కాబట్టి, డైలాగులు చెప్పించుకోవాలి కాబట్టి. హీ మస్ట్ హావ్ ప్యాంపర్డ్ యూ అలాట్. నౌ యు లెర్న్ తెలుగు. But I can understand Telugu, but I can't speak. యా. బట్ తనే డబ్బి చెప్పు. అవునా? డబ్బి తనే చెప్పు. టెల్ వన్ డైలాగ్ ఆఫ్ యువర్స్. తెలుగు పాప చెప్పినట్టు ఉంటది. Which one? ఎనీ డైలాగ్. డోంట్ రివీల్ ద ట్విస్ట్ ఆఫ్ ద ఫిలిం, బట్ టెల్ వన్ డైలాగ్. లేదు, కాదు, అవును, తిన్నావా, తిన్నావా, తిన్నాను, వెళ్తున్నాను, like that. సుమ మంచిది, సుమ మంచిది. What's that? సుమ ఇస్ గుడ్. సే సుమ మంచిది. సుమ మంచిది. రవితేజ గారు, మీరు ఇందులో ఈ మాల వేసుకోవడం, ఈ ఎపిసోడ్స్ అన్ని ఉన్నాయి కదా, దీని గురించి మీరు ఎప్పుడైనా మాల వేసుకోవడం కానీ? నేను ఎప్పుడు ఇప్పటి వరకు వేయలేదు. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ యు హ్యాడ్ Yeah. అబౌట్ అయ్యప్ప స్వామి. శివ గారు, మీరు దాని గురించి ఎలాగా ఏంటనేది తనే నేను ఈ సినిమా ముందే వేసానండి. ఎందుకంటే నాకు కూడా ఏంటంటే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ స్వాములు తెలుసు, ఈవెన్ రవి గారు కూడా వెళ్ళొస్తుంటారు తెలుసు. అయితే ఈ సినిమా చేసే ముందు ఏంటంటే చాలా మంది కనెక్ట్ అయ్యే సినిమా కదండి. నేను స్వతహాగా డైరెక్ట్ గా తెలుసుకుంటే బెటర్ అని మాల వేసుకుని ఆ పడి పూజలకు అటెండ్ అవ్వడం, శబరిమల వెళ్ళి వచ్చేటప్పుడు ఉండే ఆ పదాలు కానీ ఇది కానీ, ఇప్పుడు ఇరుముడు కట్టు సాంగ్ లో ఆ పదాలు రాయించుకోవడానికి కానీ రాయడానికి కానీ అది కూడా కారణం. అంటే ఇలాంటివి మనం డైరెక్ట్ గా చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే కొంతవరకు మనకు వస్తుంది. రవాణా కదా అక్కర్లేదు, కాస్ట్యూమ్ వేస్తే వచ్చేస్తుంది. క్యారెక్టర్ ఏంటి అనగానే టక్కుమని. అదే దాని పెద్ద ఎక్సర్సైజ్ హోంవర్క్ లే ఉండవు అంతే. అదే నాకు ఇది చాలా ఎక్కువ కనెక్టెడ్. ఎందుకంటే నేను అయ్యప్ప స్వామి గుడిలోనే పెరిగా మొత్తం. అంటే ఇంకా పొద్దున్న సాయంత్రం స్కూల్ నుంచి రావడం పోవడం అంతా మెట్టుగూడలో అయ్యప్ప స్వామి టెంపుల్ బాగా వచ్చు. సో ఇది చూడగానే, ఈ ట్రైలర్ చూడగానే, ఇదేంటి అసలు టోటల్ గా మనలాగే ఉంది. అంటే నాన్న కూడా ఇలాగే 41 days ఉండి అటు ఇటుగా కొంచెం డాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా రిలేటబుల్ అవుతారు. అమ్మేమో సేమ్ ప్రాబ్లమ్స్ నడుస్తూ ఉండేవి. కాకపోతే నేను మరీ అంత కోఆపరేటివ్ కాదు నాన్నకి, నేను అమ్మ సైడ్ ఉండేదాన్ని అనమాట. అదొక్కటే డిఫరెన్స్ అనిపించింది నాకు. అదర్వైజ్ ఐ థింక్ ఇట్స్ అ బిగ్ సైన్స్ బిహైండ్ మాల వేసుకోవడం. 41 days మండలం టైం పడుతుంది మన బాడీలో ఏదైనా చేంజ్. సో ఆ 41 days లో కాలికి చెప్పులు లేకుండా ఆక్యుపంక్చర్ కానీ, బాడీ డిక్లెన్స్ కానీ, డీటాక్స్ కానీ, ఎవ్రీథింగ్ సైన్స్. సో వేసే ముందు జస్ట్ ఒక సగటు భర్తగా మీ ఆవిడ మిమ్మల్ని దేనికి తిడుతుంది? మీ ఆవిడ మిమ్మల్ని బాధ కదా, నువ్వు సగటు భర్తలో ఉన్నావని, మంచి భర్తవుగా అని అంటే దేనికి తిడుతుంది? ఇప్పుడు ఈవిడేమో ఈ తాగుడు గురించి తిడుతుంది, అలా మీకు ఏముంటదండి? 5ంటికి వస్తామని చెప్తాం, ఏ రోజు 5ంటికో చెప్పం. ఈ రోజు 5 చెప్తాం, ఎడిటింగ్ ఉందంటాం, డబ్బింగ్ అంటాం, ఆర్ఆర్ అంటాం. అవును, ఒకసారి ఫోన్ చేసి హైదరాబాద్ అంటాం, ఒకసారి కొచ్చిన్ అంటాం, చెన్నై అంటాం. వాళ్ళకి వర్క్ ఉంది అంటే పర్వాలేదు, క్షమిస్తారు. బట్ వస్తాను అని చెప్పేసి వర్క్ ఉందంటే మాత్రం కాలుతుంది వాళ్ళకి. దిస్ ఇస్ సిగ్మా రూల్. yes, this is trust break. ట్రస్ట్ బ్రేక్. we don't agree with this. అందుకే ట్రస్ట్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఇదంతా మీరు మాట్లాడుతుంటే రవి గారు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు. నేనేం చెప్పాలి మా ఆవిడ గురించి? ఓకే రవి గారు, మీరు చెప్పేసేయండి ఇంటర్వ్యూ ద్వారా మీ ఆవిడ మీద మీకు ఉండే ఫీలింగ్స్ ఏంటి? అంటే ఇద్దరు నార్త్ పోల్ సౌత్ పోల్ లాగండి, అందుకే బిజీగా ఉంటారు మీరు. అంతే కదా, మంది కూడా అంతే కదా.
So, ఇక చాలా మిస్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి మ్యారేజ్ లోనూ ఉండేది. అంటే మరీ మాది వేర్లండి. మిస్ మ్యాచ్ లేకపోతే అంటే షీఈస్ బోర్న్ వెజిటేరియన్ అండ్ ఇది సత్సంగి అది అక్కడి నుంచి. అయితే పూజలు ఎక్కువ చేస్తారండి. పూజలే ఉన్నాయి సత్సంగి కాబట్టి మన ఇదేం కాదు, అంటే గుడ్ వే ఆఫ్ లివింగ్ అంతే వాళ్ళు ఫాలో అయ్యేది. ఏ ఊరు సార్? రాధాస్వామి సత్సంగ్ అని చెప్పి. కానీ తెలుగే మాట్లాడేది. తెలుగే కానీ అది అమృత్సర్ అక్కడ పంజాబ్ లో ఉంది. సో తను పుట్టడమే అలా సత్సంగిగా పుట్టింది. సో ఇక మన ఇలాంటి అన్ఆర్గనైజ్డ్ పనులు ఇండస్ట్రీలో ఉంటా అంటే వర్క్స్ అన్ని ఒక దీనిలో ఉండవు కదండి మనకి, పద్ధతిలో ఉండవు కాబట్టి ఇక అన్ని ఫెయిల్ అవుతానే ఉంటాం ఏ ప్రామిస్ చేసినా. సో ఇక రిపీటెడ్ గా ఉంటాయి. అంటే మనకున్న మైండ్ సెట్ కి ఎలా కనెక్ట్ అయ్యిందని నా డౌట్ వస్తుంది. అందుకని కాదు అంటే జస్ట్ పంజాబ్ నుంచే కాదండి, గురువు గారు పంజాబ్, స్టే హియర్ ఉంది. ఆయన ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్తారు అలా. ఓకే ఓకే. రవితేజ గారు, మీకు కూడా ఎప్పుడైనా మీ ఆవిడ తిట్టిన సందర్భాలు ఏమైనా? చాలా తక్కువ. అదే అలాంటి అవకాశాలు నేను ఎప్పుడు ఇవ్వలా. అదే ఓకే సరే, నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఇది ఒకసారి నేను చూపించి మీ రియాక్షన్స్ తీసుకుంటాను, ఎందుకంటే ఈ ఎండలో మనం మాడిపోతున్నాం కాబట్టి. ఫస్ట్ శివగారు, ఇది మీరే కదా? ఇది మీరేనా? బాబు గారు. మీకు ఒక పాప ఒక బాబునండి? అవునండి, ఫస్ట్ బాబు, తర్వాత పాప, వీడు బాబు. ఓకే. ఎన్ని రోజులైంది వీడిని చూసి ఇప్పుడు మీరు? నిన్న ఆఫ్టర్ 10 days, నిన్న చెన్నైలో జరుగుతుంది కదా వర్క్. అయ్యో. నిన్న సాయంత్రం వెళ్ళి ప్లేయర్ తీసుకెళ్లి ఆడిపించి ఇంకో 10 రోజులకు സരിപടാ പെർമിഷൻ తీసుకున్నాను. കട്ടിട്ട് വന്നത് കണ്ട സ്കൂള് കൂട്ടിട്ട് കൊണ്ട് വീട്ടിലിരിക്കാണ്ട് അപ്പുറത്ത് ഇപ്പുറത്തെ ചാമ്പക്കയും കട്ടിട്ട് വന്നതാ. దొంగ పనులు చేసి ఎట్లా కళ్ళు మూసుకుంటున్నావు? దొంగతనం చేసుకుని వచ్చిందంట, వాళ్ళ అమ్మ తిడుతుంది. సినిమాలో మాత్రం ఫాదర్ తో కలిసి దొంగ పనులు చేస్తుంటారు మదర్ తెలియకుండా. ఓ, ఆ ఫాదర్ కి ఈ సినిమాలో అన్ని పాపే చెప్పి గొడవలు పెట్టిస్తుందంట. గొడవలు కాదు, ఏం జరిగినా వచ్చి బాబు జేబులో ఊతుంది. మొత్తం బయట ప్రపంచం ఏం జరుగుతుంది, ఊళ్ళో ఏం జరుగుతుంది మొత్తం చెప్పేస్తాను. అదే, యూ టెల్ ఎవ్రీథింగ్ టు యువర్ ఫాదర్. యు ఆర్ ఇన్ ది సినిమా. ఎల్లాం. అదేంట్రా డైలాగ్? నక్షత్ర ఏం చెప్పావు? వాడు పిల్లాన్ని కొడుతున్నాడు నాన్న చెప్తారు. యాక్షన్. నానా వాళ్ళ పిల్లాన్ని కొడుతున్నాడు నానా. ఫీల్ మూడు మొత్తం అదే. ఇప్పుడు చెప్తుంటే ఎగ్జాక్ట్ యాక్సెంట్ లో చెప్పేస్తుంది. ఇది విపరీతం. పల్లకి, ఇది మీరు ఆ మల్లెపూల పల్లకి సాంగ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంటే ఆ సాంగ్ పాడినటువంటి ఆ ఫోక్ సింగర్స్ ఆల్మోస్ట్ 10-15 years నుంచి నడుస్తుంటే ఇది ఈ సినిమాలో ఉండాలి అనేది. సో ఈ సినిమాలో ఉంటుందా? యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి, నేను స్వతహాగా ఇప్పుడు అయ్యప్ప మాల వేశాను కాబట్టి అక్కడ స్వాములు వీళ్ళందరూ పాడేవాళ్ళు మల్లెపూల పల్లకి సాంగ్. ఏది నేను స్టోరీ రైటింగ్ అంతా ఫినిష్ అయ్యాక తర్వాత రవణ మీకు గుర్తుందా డ్యామ్ దగ్గర మొత్తం అందరూ పాడమంటుంటే మీరు కొంచెం పాడలేకపోవడం సీన్ తీసాను కదా. సీన్ తీసినప్పుడు ఇక్కడ ఏదైనా ఒక ఎనర్జెటిక్ సాంగ్ లాంటిది ఏదైనా ఉంటే బాగుంటదని అక్కడ స్వాములు అందరిని అడిగితే ఎక్కువ మంది స్వాములు ఈ పాట గురించి చెప్పారు. మల్లెపూల పల్లకి సాంగ్ అయితే కొంచెం బీట్ ఉంటుంది బాగుంటదండి అని. సో నేను ఆ పాట పెట్టి ఒక చిన్న సీన్ షూట్ చేశాను. నేను ఇక్కడ బ్యాక్ వచ్చి సెకండ్ షెడ్యూల్ చెయ్యక ముందు సోషల్ మీడియాలో ఒక్కరు స్టార్ట్ చేశారు మల్లెపూల పల్లకి సాంగ్ ఉంటే బాగుంటది. సో నేను ఇక్కడ ఎందుకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానంటే, ఎవరైతే ఆడియన్స్ చాలా రేర్ గా జరుగుతుంది, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది మనం ఆల్రెడీ అనుకోవడం. సో నేను అనుకున్నది ఆడియన్స్ కూడా అనుకోవడంతో దానికి ఏదో అందరూ అడుగుతున్నారని చెప్పేసి సాంగ్ పెట్టడం కాదండి. ఆ సాంగ్ ఒక ప్రాపర్ ఆర్క్ ఉంటది ఫిల్మ్ లో. ఆ సాంగ్ వచ్చేటప్పుడు థియేటర్ మొత్తం ఎరప్ట్ అవుతుంది. ఆ సాంగ్ లో ఒక ఫీల్ ఉంటది. ఇప్పుడు పాపం చాలా వెయిట్ చేయించాను ఈ సాంగ్ కోసం. ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రైలర్ వచ్చి అడుగుతున్నారంట. అదే ఇప్పుడు ఇంటికి కాదు అసలు ఎక్కడెక్కడి నుంచి ఆ సాంగ్ లేకపోతే మాత్రం ఈ లెవెల్ వార్నింగ్. అది ఒకసారి రవణ్ ఒకసారి పిలిచారు, అంటే ఈయనకి ఐడియా లేదు కదా ఈ సాంగ్స్ ఇవన్నీ ఐడియా లేదు. క్యారెక్టర్ అంటే ఇమీడియట్ గా నడ్డు అనేవాడు ఆ క్యారెక్టర్ లో పరాకాయ ప్రవేశం చేసి చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. సరే ఏంటి శివ ఈ పాట ఎంతమంది అడుగుతున్నారు, ఏం పాట ఇది అన్నారు. అంటే నా లేదన్నా 15-20 years నుంచి ఆ డప్పు సీన్ ఆయన ఒక ఆయన పాడిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 12-15 years నుంచి అయ్యప్ప సాంగ్ ఒక యాంథమ్ సాంగ్ లాగా అయిపోయింది ఇది. సో అందుకే ఇంత రెస్పాన్స్ అన్నప్పుడు సార్ కూడా ఏంటంటే ఇది ఎట్టి బెస్ట్ చాలా బాగా చేయాలి, ఎందుకంటే వాళ్ళందరూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనం బాగా చేయాలని చెప్పేసి. మీరు చూడండి రవణ నా సాంగ్ లో
చూడబోతున్నాం. ఇరగదీశారు. సో ఇప్పుడు ఆ వెయిటింగ్ కి నేను ముగింపు పలుకుతూ ప్రీ రిలీజ్ కి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. ఆ డేట్ కూడా త్వరలో మంచి పోస్టర్ తో అనౌన్స్ చేస్తాము. ప్రీ రిలీజ్ రోజు మల్లెపూల పల్లకి సాంగ్, ఫుల్ సాంగ్ ఆడియో విత్ 1 minute ఆఫ్ వీడియోతో, 1 minute ఆర్ వాట్ ఎవర్ ద లెంత్, వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ అండి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎస్పెషల్లీ అయ్యప్ప స్వామి భక్తులు అవ్వచ్చు, కామన్ ఆడియన్స్ అవ్వచ్చు. సూపర్ అండి, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ రవితేజ గారిని ఇలా మీరు మోస్ట్ సింపుల్ లుక్స్ తో అట్లా వెళ్ళారు మీరు. మన సునీల్ నారాయణ గారి అమ్మాయి పెళ్లిను, అలాగే విజయ్ దేవరకొండ, మన విజయ్ రష్మిక రిసెప్షన్ ఉన్నారు. ఇది విపరీతంగా వైరల్ అయింది కదా అప్పుడు. అంటే ఇంకా ఎవరు పెడితే వాళ్ళకి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లో అది వెళ్తూనే ఉంది. అంటే రవితేజ గారు చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు. సినిమా ఇంటర్వ్యూలో అంటే మనం ఉంటాం కాబట్టి కనిపిస్తారు. బట్ ఇలాగా ఒకటి మనది కూడా అప్పుడప్పుడు చిన్న ఎనీథింగ్ ఇన్ పర్టికులర్ అండి యూ వాంట్ టు స్పీక్ అబౌట్ యువర్ అపియరెన్సెస్? మీరు చాలా తక్కువగా కనిపించడం. ఎందుకు తక్కువ కనిపిస్తారు? నాకు పెద్దగా బయటికి రావటం, ఫంక్షన్కి వెళ్ళటం నాకు అసలు నచ్చదు. ఓకే, అంటే వస్తే అది రకరకాలుగా వెళ్తుంది అంటారా? అదే కూడా కాదు, somehow నాకు అది యువర్ అ పర్సన్ హూ లైక్స్ టు స్టే ఇండోర్స్. ఓకే, சிறுவர்கள் முதல் பெரியவர்கள் வரை புத்தாடை அணிந்தும் ஒரு வெடித்தும் தீபாவளி మైలాపూర్ కపాలీశ్వరర్ కోవిల్. థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ నాట్ కమ్ ఇన్ టు తెలుగు యాంకర్. But you started off as a child actor. No. That's just a story, and that film is in 1960s. No, not that film. Generally, I am asking. జీవితం స్టార్ట్ ఇన్ మీడియా నుంచి. Media nunche. So as an anchor. News anchor, yeah. Okay, just a news anchor, but not as a entertainment host. I hosted couple of entertainment shows later in channel. This was my first gig, yeah. Oh, so this was your first one. Superb. And Raviteja garu in gym. Sir, మీరే పోస్ట్ చేశారు కదా? నేను కాదు, అది దొంగతనంగా మా అమ్మాయి రికార్డ్ చేసి పోస్ట్ చేసింది. నాకు సంబంధం లేని మ్యాటర్. సడన్గా చూసి అనిపించింది నాకే, నేనే. కాదు, మీరు ఇందులో కూతురుతో ఉండేటువంటి ఈ బాండింగ్ ఉంది కదా, మీ పిల్లల విషయంలో మీరు ఎప్పుడైనా ఇలా చేయొద్దు, పలానాది ఈ రెస్ట్రిక్షన్ ఉండాలి అనో, లేకపోతే వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం కానీ, లేదా వాళ్ళు మీకు అడ్వైస్ ఇవ్వడం కానీ? వాళ్ళు ట్రై చేస్తుంటారు, మరి తీసుకోండి వేరే విషయం. నేను ఎప్పుడు ఇవ్వను, ఆ విషయం తెలిసిందే కదా అందరికి. కాదు, మీకు సోషల్ మీడియాలో అడ్వైస్ ఇస్తారా వాళ్ళు ఏమైనా? వీళ్ళు ఎవరు? మీ పిల్లలు. లేదు, అంటే ఇలాంటి పోస్ట్ పెడితే బాగుంటుంది వాళ్ళు ఇస్తూనే ఉంటారు. వాళ్ళు కొంచెం అదే పని మీద ఉంటారు, తర్వాత ఇంకేటి వినలేక వదిలేశారు. అండ్ అలాగే ఇప్పుడు ఈ సినిమాలో సబ్జెక్ట్ లో కూతురు గురించిన ఎక్కువ ఎంఫసిస్ ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా చాలా ఫ్యామిలీస్ లో కొడుకు అంటే ఒక రకంగాను, కూతురు అంటే ఇంకొక రకంగాను చూసుకోవడం అనేది ఉంది. ఇట్ ఇస్ స్టిల్ దేర్ ఎగ్జిస్టింగ్. అది ఉంటుంది కూడా. యా, బట్ హౌ డు యూ థింక్ ఎలా చూసుకోవాలి అమ్మాయి అంటే? కరెక్ట్ గా చెప్పాలంటే ఆడపిల్ల అనేది ఒక కళ ఇంటికి, దాంట్లో 1% డౌట్ లేదు. అండ్ నేను ఇప్పుడు నువ్వు అడిగినట్టు ఇది చేయండి, అది చేయనప్పుడు మీకు ఏది ఇష్టం అది చేయండి అంటాను. సినిమాలో కూడా అదే క్యారెక్టర్ అండి. అది రియల్ లైఫ్ లో రవితేజ గారి క్యారెక్టర్. అది మాత్రం నిజం, కరెక్ట్ అని చెప్పినప్పుడు. ఎందుకంటే వాళ్ళు నువ్వు ఇది చదువుకోవాలి, ఇది వెళ్ళాలి, ఎప్పుడు చెప్పలేదు. ఇక ట్రైలర్ లో డైలాగ్ ఉంది కదా, స్కూల్ లోపల కానీ స్కూల్ బయట కానీ ఏం చూసినా ఏం జరిగిన అర్జెంట్ గా వచ్చేయాలి, నాన్నకి చెప్పేయాలి. అదే. సో అక్కడ ఒక ఫాదర్ అనేవాడు కూతుర్ని కంప్లీట్ గా నీ మనసులో ఏముందో చెప్పుకో అమ్మా, నీకేమనిపిస్తే అది చెప్పు. ప్రాబ్లం అదే, చెప్పు తప్పు అంటారు, అదే నాకు నచ్చదు. ఇంకా వదిలే, అందుకే నేను ఇందాక మరి ఎక్కువ చెప్తే చాలా ఏదైనా సరే ఆడవాళ్ళు ఏంటంటే బేసిక్ గా వాళ్ళు సప్రెస్ చేసుకుంటారు, చెప్పుకోలేరు. ప్రతిదీ షేర్ చేసుకోమంటారు, ఓపెన్ గా ఉన్నాను. ఇప్పుడు ఉంటున్నారులే, ఇప్పుడు లేరు. అంటే అన్ని ఫ్యామిలీస్ లోనూ మీరు చెప్పినట్టుగా ఓపెన్ గా తీసుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి మెంటాలిటీ ఉంటే ఓకే. లేకపోతే కొన్ని ఏంటంటే వాళ్ళు వినాలనుకున్నదే వినాలనుకుంటారు, అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఆడవాళ్ళు ఇలా చేయకూడదు, మగవాళ్ళు ఇది చెయ్యని నాకు అసలు యాక్సెప్ట్ చేస్తే బాగుంటది అనే విషయాన్ని మాత్రం ఫిల్మ్ బాగా డిస్కస్ చేస్తుంది ఇరుముడి. అండ్ స్టడీస్ విషయంలో అయినా సరే, వేరే ఏ విషయంలో అయినా సరే, మీరు యాజ్ అ ఫాదర్ యూ డెఫినెట్లీ వాంట్ టు ప్రొటెక్ట్. కానీ చాలా రెస్ట్రిక్షన్ కూడా అయిపోతూ ఉంటుంది కొన్ని విషయాల్లో, లైక్ ఇంతే చదవాలి, ఇంతకన్నా వెళ్ళొద్దు అనేది. కరెక్ట్. లేకపోతే లేదు. ఒక చిన్న విషయం చెప్పినప్పుడు వాళ్ళని సప్రెస్ చేస్తే అండి, పెద్ద విషయం జరిగినప్పుడు మనకు చెప్పడం మానేస్తారు. దట్ ఈస్ ద బిగ్ థింగ్. కరెక్ట్. మనం చిన్న విషయం అనుకుంటాం, ఇది కూడా చెప్పాలా నువ్వు, ఇది కూడా ఏంటి అని చెప్పేసి. అవును. అట్లా
ప్రియా చాలా మంచి సింగర్. కెమెరా you only like who రికార్డెడ్ who captured it? Why చెప్పు okay fine రివీల్ చేసానా next మీకు తెలియదు ఈ మధ్య ఏ క్యాప్చర్ చేస్తుంది. ప్రియా do you want me to reveal? No, that's fine. వాడు చెప్పరే మన ఇంత బిల్డప్ ఎత్తున్నావా అర్థం అదే కదా ఆల్రెడీ తనే రివీల్ చేసింది చాలా సందర్భాల్లో. చాలా క్లియర్ అండ్ ఓపెన్. యా వాట్ ఈస్ దేర్ టు బి, ఇట్స్ ఓకే. అండ్ ఫైనలీ ఇట్స్ యువర్ లైఫ్ యువర్ విష్, అంతే. ప్రొఫెషనల్లీ వీఆర్ మీటింగ్ యూర్, అంతే కదా. బట్ యూఆర్ అ గ్రేట్ సింగర్. సో ఈ ఇంటర్వ్యూని మనం వైండ్ అప్ చేసే ముందు ఒక మంచి పాటతో The impression. Yeah, come on. See, I just want Danush to sing in the background for me to join along. I just don't sing alone. We will Priya, listen sing to 2 anything. lines from Yalalo Yalalo. 2 lines. What makes you think I know can that, do? no. సార్ ఇంకొక విషయం, మీరు మంచి లిరిక్ రైటర్, కొరియోగ్రాఫర్, అన్ని సింగర్, అన్ని మ్యూజిక్ డైరెక్టర్. ఇందులో కూడా మీరు పాటలు రాశారు కదా. ఫ్రెండ్ ఎవరు రాసింది కానీ ఇప్పుడు ఎందుకు లేండి అవన్నీ లేదు, ఇప్పుడు మనం ఒక చిన్న అంతాక్షరి ఆడుతున్నాం. తను పాడేటువంటి లాస్ట్ అక్షరంతో ఈమె మలయాళంలో పాడుతుంది. Yeah. ఆ తర్వాత రవిజయ్ కాదు ఆ మలయాళం లాస్ట్ లెటర్ మాకు అర్థం అవుద్దా? నేను అక్షరాలన్నీ ఆల్మోస్ట్ సేమ్. సో ఫస్ట్ యూ సింగ్ దట్. You start. అయ్యో It's an antakshari. You should start. ശബരിമലയ്ക്ക് കല്ലും മുള്ളും കാലിക്ക് മെത്തെ സ്വാമിയേ അയ്യപ്പോ അയ്യപ്പോ സ്വാമിയേ. సింక్ యాలాలో I don't know that. యావచ్చింది. యాలాలో యాలాలో ఎన్నిట్లో ఎన్నెన్ని ముచ్చటలో, యాలాల యాలాలో లోగిట్లో ఎన్నెన్ని ముచ్చటలో, అమ్మతో దాపరికం నాన్నతో రాచరికం, లేదు ఏ పేదరికం తన పేదరికం. మాతో పాడొచ్చు ఇంకెవరైనా సరే. అసలు ఆ లైన్స్ కూడా ఎంత బాగున్నాయి సార్. అంటే సంతోషానికి పేదరికంతో సంబంధం లేదు అనే ఒక బ్యూటిఫుల్, వీళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఆ బాండ్ అంతా వెరీ వెరీ బ్యూటిఫుల్. అనంత్ గారికి డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు అదే చెప్పా, ఈ సింప్లిసిటీ, ఈ అరటిపల్లి వ్యాపారం చేసుకునే ఒకడు, ఒక పాప, ఒక అడవి, అందులో ఒక చిన్న ఊరు, వీళ్ళకి మించిన సాహిత్యం నాకు వద్దు. అమ్మ నాన్న అంత హాయిగా ఉండాలి అంటే, అందుకే బేసిక్ లెవెల్లో అందరికి అర్థమయ్యే భాషలో ఆయన చాలా బాగా రాశారు. హేషామ్ చాలా చాలా బాగా పాడారు. మీ ఇద్దరి కాంబినేషన్ ఆల్రెడీ ప్రూవెన్ కాంబినేషన్. అడగగానే పాడాడు. జీవి గారు ఎక్స్ట్రానరీ కంపోజిషన్. సో హ్యాపీ అండి అబౌట్ దట్ సాంగ్. ఎందుకంటే ఆ సాంగ్ చాలా క్రూషియల్ సాంగ్ ఫిల్మ్ లో. ఎందుకంటే వీళ్ళ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అనేది ఆ 4.5 minute సాంగ్ లోనే చూపిస్తున్నాను. దాని తర్వాత స్టోరీ కొంచెం టర్న్స్ అండ్ ఇవన్నీ తీసుకుంటది కాబట్టి వీళ్ళ బాండింగ్ ఎంత బాగా చూపిస్తే ఫిల్మ్ లో ఎంత రిలేటబుల్ అవుతారు కదా వీళ్ళకి. సో దట్ కరెక్ట్ గా నేను అనుకున్నది జీవి గారు కానీ సింగింగ్ లో కానీ అంత బాగా వచ్చింది. ఇట్స్ వెరీ హ్యాపీ. ఓకే, you prepare, I give you 2 options. I'll give you 3 options. I'll give 3 options. One is dance. Okay, dance. Second is that same newsreel recreation. Weather report. Okay. Third one baagundi weather. Third one is song. I can do. Okay, Ilobile. I can do the news thing. I can recreate that. Newsreel. சிறுவர்கள் முதல் பெரியவர்கள் வரை அனைவரும் புத்தாடை அணிந்தும் இனிப்புகளை பரிமாறிக்கொண்டும் இருமுடி வெற்றியை கொண்டாடி வருகின்றனர். అదే ఒక 2 లైన్లు కూడా అదే భాషలో చెప్పేస్తే 21వ తారీఖు ఇరుముడి సినిమా రిలీజ్ అవుతుంది. In Tamil? ஆகஸ்ட் 21ஆம் தேதி இருமுடி திரைப்படம் தமிழிலும் தெலுங்கிலும் வெளியாகி வெற்றிகரமாக ஓட காத்திருக்கிறது. మధ్యలో వెట్టిమారన్ ఎందుకు వచ్చారు? வெற்றிமாறன் కాదు, வெற்றிகரம். ఓకే, అలా అయితే ఓకే. Means it's awaiting success. అన్న అలా ఎన్ని తప్పుగా అర్థం చేసుకుంటాను తెలుసు నేను. అలాగే కామెడీలు వస్తూ ఉంటాయి. అండ్ ఫైనలీ వైండ్ అప్ చేసే ముందు సాంగ్ ఇస్ నాట్ సింగ్. రవితేజ గారు కూడా చాలా మంచి సింగర్ మాకు తెలుసు. నేను పాటలా అదే మీరు పాడట్లేదు, మంచి సింగర్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. నాకు లైక్ అప్పుడప్పుడు అమ్ చేస్తే సెట్లా కనిపిస్తారో ఆ అద్భుతం అలా జరిగి అలా వెళ్ళిపోతుంటది. అప్పుడే ఎంజాయ్ చేయాలి. వాళ్ళ అమ్మాయిని అలర్ట్ గా ఉండి జిమ్ లో వీడియో లాగా ఎప్పుడైనా రికార్డ్ చేయమని చెప్పి మోక్షకి చెప్తా, ఇప్పుడే చెప్తా. నువ్వు రెడీగా ఉన్నానా? అండ్ రవితేజ గారు మనం ఫుడ్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది బాగా వైరల్ అయింది. ఇప్పుడు జస్ట్ ఒకసారి మీ డైట్ ప్లాన్ ఏంటో చెప్పేస్తే మేము అందరం ఫాలో అవుదాం అనుకుంటున్నాం. అది పెద్ద చార్ట్, మొత్తం అయ్యేసరికి టైం సరిపోదు. సరే, మార్నింగ్ ఏంటి? అయిన తర్వాత చెప్తా. ఆఫ్టర్నూన్ మొత్తం చెప్పేస్తాను, చార్ట్ ఇచ్చేస్తాను. చెప్పేలా లేరు, మొత్తం అర్థమైందిగా మీకు. అది పెద్ద సీక్రెట్ లాగా ఉంది. కానీ మీరు గమనించారా ఆయన ఎక్కువ ఫుడ్ తినటం ఎప్పుడైనా సెట్ లో? తింటా, అదే ప్రాబ్లం. అన్ని తింటా. మీరు చెప్పండి. నా చార్ట్ చూపిస్తే ఇంత తిన్న ఇలా నువ్వే అంటావు. നക്ഷത്ര, you want to say something about the film? ഈ പടത്തിലെ എക്സ്പീരിയൻസിനെ പറ്റിയിട്ട് എന്തെങ്കിലും പറയാൻ? മലയാളത്തിൽ വേണമെങ്കിൽ പറഞ്ഞോ, സാരമില്ല, നമ്മളുടെ ആൾക്കാർക്കൊക്കെ മനസ്സിലാവും. സിനിമയെ പറ്റി പറയാനാണെങ്കിൽ ഞാനിപ്പം പറഞ്ഞ ഇവർക്കൊന്നും മനസ്സിലാവില്ലല്ലോ. അത് സാരമില്ല, ഞാൻ ട്രാൻസ്ലേറ്റ് ചെയ്യാം. പറഞ്ഞോ, നിനക്ക് എന്താ തോന്നുന്നു വെച്ചാൽ പറഞ്ഞോ. మళ్ళీ 1 minute అంటేమో
എൻ്റെ ഒരു അഭിപ്രായം പറയുകയാണെങ്കിൽ സിനിമ നല്ലതാ, നല്ല സിനിമയാണല്ലേ? ഐ മീൻ കണ്ട അത്യാവശ്യം എല്ലാവർക്കും ഇഷ്ടപ്പെടുന്ന ഒരു ഫിലിമാ. അതെ അല്ലേ? కామెడీ ഒക്കെ ఉണ്ടో ఫిలిం ట్రాన్స్లేషన్ పెట్టేస్తున్నా. ఉంది నల్లే പറയാ. ఉంది. మీకు మలయాళంలో ఉంది అంటే ఏంటో తెలుసా? తోసేసామని. ఓహో ఉంది. ఓకే, ఎల్లాడి ఉంది. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. విషింగ్ సూపర్ సక్సెస్ ఫర్ ద ఫిలిం అండ్ ఫిలిం రిలీజ్ కోసం మేము అందరం కూడా కళ్ళకు బయట చేసి చెప్పు, కొంచెం బయట చేయి, అప్పుడు చెప్పు. ఫిలిం రిలీజ్ కోసం అంటే సార్ వైడ్ చేస్తే ఆ పురుగులు లోపలికి వెళ్ళి బస చేస్తాయి అని డౌట్ గా ఉంది. రవి గారు, లాస్ట్ క్వశ్చన్ అండి మీకే. ఇన్ని సినిమాలు, ఒక డ్రాగన్ జరుగుతుంది, ఒక ఫౌజీ జరుగుతుంది, ఒక ఇరుముడి జరుగుతుంది, ఎలాంటి మీ మైండ్ మీరు ఏం చేస్తుంటారు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి? మాకు కూడా చెప్తే, మాకు చిన్న చిన్న విషయాలకి టెన్షన్ అయిపోతుంటాం. ఈ సినిమా అయితే మాకు అందరికి, అంటే నవీన్ కానీ మాకు కానీ చాలా పర్సనల్గా పెట్ ప్రాజెక్ట్ అండి ఇది. అంత ప్రేమించాం ఈ సినిమాని. అలాగే ఈ సినిమా ఎమోషన్, డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్ అండి, ఎలా కనెక్ట్ అయిందని నేను ప్రశాంత్ నీల్ గారు ఒకరోజు ఫస్ట్ చిన్న గ్లిమ్స్ ఇవ్వగానే, సార్ ఆయన బెంగళూరులో ఉన్నారు, సార్ ఇదేంటి సార్ అసలు అద్దరిపోయింది ఈ సినిమా, షూర్ షాట్ ఇట్ సార్ అంటే ఎలాంటి భలే కాన్వర్జేషన్ కూడా అయిందండి. ఎన్టీఆర్ గారు యూజువల్గా ఎప్పుడన్నా ఏదైనా సాయంత్రం మేము అందరం కలిసి ఉన్నప్పుడు ఊరిని ఏడిపిస్తూ ఉంటారు నన్ను, ఈ సినిమా మీరు చేసే ఈ సినిమా ఇది, ఈ టైప్లో సరదాగా నన్ను ఏడిపిస్తూ ఉంటారు. ఇరుముడు రాగానే తమ్ముడు సూపర్ హిట్ అంటే అందరికి చాలా పాజిటివ్ వైబ్, పాజిటివ్ ఫీలింగ్ అండి. ప్రభాస్ గారు మొన్న షూట్లో ఇరుముడు భలే ఉంది సార్, చాలా భలే ఇంట్రెస్టింగ్ ఉందండి అంటే అందరికీ ఇదేదో భలే ఉంది కదా అనే ఫీల్ అయితే ఎస్టాబ్లిష్ అయిపోయిందండి. అందులో ఈ డాటర్ అండ్ దీని మీద ఫాదర్ ఎమోషన్ మీద సినిమాలు వచ్చి ఉంటాయి, కానీ ఈ సినిమాని ఆ టోన్ కానీ, ఆ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా న్యాచురలిస్టిక్గా ఉంది. అలాగే బ్యాక్డ్రాప్ అయ్యప్ప దీనిలో నాకు తెలిసి ఇది ఎటువంటి పరిస్థితుల్లో తేడా జరగని సినిమా అండి. షూర్ షార్ట్గా పాజిటివ్గా మంచి హిట్ అయ్యే సినిమాని బలంగా ఇది గట్టిగా నమ్ముతున్నాం అందరూ, మేమే కాదు. దీంట్లో చూసిన చిన్న చిన్న గ్లిమ్స్లు కానీ, లేకపోతే పాట కానీ, ట్రైలర్ కానీ ఏది చూసినా అందరూ చాలా పాజిటివ్ రియాక్షన్. ట్రేడ్ నుంచి కూడా మాకు తెలుస్తుంది కదండి, అసలు ఎన్ని ఎంక్వైరీస్ అంటే సార్ మాకు ఇది కావాలని. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ ఇది కూడా అండి, ఫస్ట్ ఓకే చూద్దాం అన్నట్టు ఉండి, తర్వాత వేరే వాళ్ళు ఎవరో కొనేసేదాకా వెళ్ళిపోతే లేదు నాకు అది కావాలని చెప్పి మరి ఓన్లీ 1 పోస్టర్ పడిందండి అంతే సినిమా గురించి. అంటే కొన్ని వైపులు అలా అర్థమైపోద్దండి అందరికి. ఇదేదో ఒకళ్ళిద్దరికి కాదు, ఎనానిమస్గా అందరికి కనెక్ట్ అయింది. ప్రతి ఇంట్లో, మెజారిటీ ఇంట్లో ఆడపిల్ల కూడా ఉంటుంది. వాడు ఎక్కడో ఇద్దరు మగవాళ్ళే ఉన్నారు, ఇల్లు తక్కువ. కానీ ఇప్పుడు ఈ శివ గారికి అబ్బాయి అమ్మాయి, నాకు అబ్బాయి అమ్మాయి, రవణ్యకి అబ్బాయి అమ్మాయి, అలా ఇలా డాటర్ ఉన్న ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అవుద్ది. అయ్యప్ప గురించి తెలిసిన ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అవుద్దండి. ఇదైతే షూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా, దాంట్లో అయితే రాసి పెట్టుకోండి. 2 స్టేట్స్ మా ఫ్యామిలీస్తో వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలి ఈ సినిమాని ఒక ఫీలింగ్ ఉందండి. అది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. విల్లాలి వీరనే ఆర్యంగా వయ్యావే. శరణమయ్యప్ప. థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణమయ్యప్ప.